దయచేసి సమయం చాలా అయిపోయింది. 2 వర్తమానాలు ఉన్నాయి. మొత్తం 2 లోపే కంప్లీట్ అయిపోద్ది. ఎక్కువ సమయం తీసుకోము. ఎందుకంటే యాక్చువల్లీ బాప్తిస కార్యక్రమం అంటే టైం పట్టిద్ది. మనం అనుకోగానే అయ్యేది కాదు ఎప్పుడు కూడా. సరే, కాబట్టి ఏంటంటే త్వరగా ముగిచ్చేస్తాం. మొత్తం 2 గంటల లోపే మొత్తం త్వరగా ముగిచ్చేద్దాం. రండి, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చూసినట్టయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు చూద్దాం. యోహోను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహోను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. ఒకసారి అందరం కలిసి చదువుదాం. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ మనకు ఇవ్వబడినటువంటి మాట ఏంటంటే, మరణములో నుండి ఎక్కడికి వచ్చామండి? ఇప్పుడు జీవంలోనికి. సో జీవంలోనికి వచ్చిన వారికి హస్తనిక్షేపం చేయబడింది, అంతా కూడా అయిపోతూ వచ్చింది. సో ఇప్పుడు మనం గమనించాల్సినటువంటి ఒక అనుభవం ఏంటంటే, క్రీస్తు యేసు మరణము ద్వారా, చూడండి, క్రీస్తు యేసు యొక్క మరణము ద్వారా మానవునికి కలిగినవేంటి, లేదా క్రీస్తు యేసు యొక్క మరణము ద్వారా మనకు కలిగినవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించు మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు. ఈ సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతాను, సాయం చేయండి. కింద కూర్చున్న వారికి నేను యోగుని కాదు, క్షమించండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పిపడతానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మీరు మాట్లాడడం ప్రభా, నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచుకున్న దయతో జ్ఞాపకం చేసుకోమని, నీ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు, నీ ప్రజలతో ఏది మాట్లాడాలనుకున్నారో మీరు బయలుపరిచి మహిం పొంది, నాతో మీరు మాట్లాడి మీ ఉద్దేశాలు కూడా నెరవేర్చి మహిం పొందమని తండ్రి, మీ యొక్క చిత్తానుసారంగా నడిపించమని ప్రభా, నేనైతే నిష్ప్రయాసమైన దాసుని అనుకోండి. నీ ప్రజలు ఏ ఉద్దేశం మిమ్మల్ని ఆరాధించాలని మీరు ఇష్టపడుతున్నారు అది బయలుపరిచి మహిం పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మొట్టమొదటిగా మనం చూస్తూ వస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువారి అంటే క్రీస్తు యేసు మరణం ద్వారా మానవునికి కలిగినవి. అంటే మనకు కలిగినవి ఏంటంటే, ఆయన మరణం పొందడం ద్వారా మనకు కలిగినవి కొన్ని ఉన్నాయి. అవేంటంటే, మొదటి మాటను మనం చూద్దామండి, సమయంలో త్వరగా వెళ్ళిపోతుంది. లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనం. ఆయన మరణం ద్వారా మనకు కలిగినవి ఏంటి? లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనం. లూకాసు చాలా ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మొదటి మాటని ఇక్కడ చూస్తున్నాం. ఏంటి మొదటి మాట ఏంటంటే, బైబిల్లో రాయబడుతున్న క్రీస్తు యేసు మరణం ద్వారా మానవుని కలిగినవి. అంటే మనకు కలిగిన మొదటిది ఏంటంటే, చూడండి, ఆ స్త్రీ గురించి ప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడు అని అంటే, ఆమె విస్తారముగా ప్రేమిస్తుంది, కడిగింది, తలతో శుద్ధి చేసింది, ఏదైనా చేయని. ఇక్కడ విషయం ఏంటంటే, యేసు ప్రభువారు ఒక్కసారి ఒక జీవితాన్ని క్షమించాడంటే ఆ జీవితం మొత్తం కూడా ఏమవుతుందండి? మార్చబడుతుంది. ఇక పాత ఉండవు. అందుకే పౌలు అంటాడు, బైబిల్ అంటుంది, ఎవడైనా క్రీస్తునందున ఇలా పాతవి గతించిన ఇదిగో సమస్తమును అది. అంటే ఆ జీవితం ఉండదు. సో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా, క్రీస్తు యేసు యొక్క మరణం ద్వారా మనకు కలిగినది ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే ఒక క్రొత్త జీవితం. అంటే మన జీవితం మార్చబడింది. ఏదైతే ఈ జీవితం ఉంటుందో, ఏదైతే ఒకప్పుడు జీవితం మనం కొనసాగుతూ వచ్చినామో అదేమైపోయిందంటే ఇప్పుడు పూర్తిగా మార్చబడుతుంది. ఒకప్పుడు మన జీవితం వేరు, ఇప్పుడు జీవితం వేరు. యేసు ప్రభువు నోరు ముయ్యద్దు కావాలంటే కొద్దిగా బయట తీసుకురా. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా సరే సిలువ కార్యం జరిగినప్పుడు, సిలువ అనుభవం మన జీవితాల్లో జరిగినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధారణ యొక్క అనుభవం మన జీవితంలో జరగడం ద్వారా ఏమవుతుందంటే మన జీవితమే మార్చబడుతుంది. పూర్తిగా మన జీవితం మారిపోతుంది. చూడండి, యేసు ప్రభువుని నమ్మక మునుపు, యేసు ప్రభువారిని ఎరగక మునుపు మన జీవితం వేరు. ఒకప్పుడు మనకు సాక్ష్యమే లేదు, ఒకప్పుడు మంచి జీవితం లేదు. అందరూ మనం చూస్తుంటే తిట్టుకున్న వారే, అవమానించిన వారే, నిందించిన వారే. ఇప్పుడు మన జీవితం చూడగా సువర్ణ వలె ఉంటుంది. వీళ్ళు దేవుని బిడ్డలయ్యా అంటారు. ఒకప్పుడు వాడి జీవితం ఏంటంటారు. ఇప్పుడు వీళ్ళు దేవుని బిడ్డలు అంటే మన జీవితం మార్చబడుతుంది, మన బ్రతుకు మార్చబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కలువరి శిలువ ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన మనల్ని మరణంలో నుండి జీవంలోకి దాటించడం ద్వారా మన జీవితమే మారిపోతుంది.
సో క్రీస్తు యేసు యొక్క మరణం ద్వారా మనకు కలిగినది ఏంటంటే మొట్టమొదటిగా మన జీవితం మార్చబడింది. అదే మనకు కలిగిన మొదటి ధన్యత. ఒక మంచి జీవితం ఇప్పుడు మనకుంది. రెండోదిగా చూసినట్టే రండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5:1 వచనం. ఇప్పుడు కాబట్టి విశ్వాసం మూలం మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అమ్మా ఒకసారి బయటకు తీసుకురా. కాబట్టి దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. సో ఇక్కడ రెండో కోణం ఏంటంటే క్రీస్తు యేసు యొక్క మరణములోకి పాలు పంపులు పొందటం ద్వారా మన జీవితంలో వచ్చిన రెండోది, మన జీవితంలో జరిగేది ఏంటంటే రెండో మాట ఏంటండి? మొట్టమొదటిగా చెప్పండి, ఏం జరుగుతుందండి? జీవితం మార్చబడుతుంది. రెండోదిగా చూస్తున్నట్టయితే దేవునితో మనకు సమాధానం ఉంటుంది. చూడండి, యేసు ప్రభువారు మరణించకపోతే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ కార్యం భూమి మీద జరగకపోతే, ఆయన మరణించకపోతే, లేదా ఆయన మరణంలో మనం కూడా పాలు పంపులు పొందకపోతే మన జీవితము మారదు. పాలు పంపులు పొందకపోతే మనకు దేవునితో సమాధానం కూడా ఉండదు. ఇప్పుడు మన జీవితం మారటం ద్వారా, మన బ్రతుకు మారటం ద్వారా ఇప్పుడు మనం దేవునితో సమాధానం కలిగి ఉంటున్నాం. ఎవరితో అండి? దేవునితో. ఎంత గొప్ప దానితో చూడండి. ఇప్పుడు మన జీవితాలు పూర్తిగా మారిపోయింది. తద్వారా మనం దేవునితో సమాధానం ఉంది. ఒకప్పుడు మన బ్రతుకు చూడగా దేవునితో సమాధానం లేదు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు లేడని జీవితం కూడా మనలో ఉంది. దేవుడు ఉంటే మమ్మల్ని ఎందుకు చూడడు, మా కష్టాలు మా బాధలు ఎందుకు చూడడని స్వభావం కూడా ఉంది. ఒకప్పుడు దేవునితో సమాధానం మనకు లేదు, కానీ ఇప్పుడు చూడగా దేవునితో మనకు సమాధానం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం, క్రీస్తు యేసు యొక్క మరణం ద్వారా మన జీవితంలో మనం దేవునితో సమాధానం కలిగి ఉంటున్నాం. మునుపు దూరస్తులమైన మనం ఇప్పుడు సమీపస్తులుగా చేయబడుతూ వస్తున్నాం. మునుపు దూరస్తులమి, దేవునితో సమాధానం లేదు, దేవునికి దూరస్తులు ఉంటూ వచ్చాం, దేవునికి దూరం అయిపోతూ వచ్చాం. దేవుని పెట్టడమే కానీ దేవుని దూరస్తులం అవుతూ వచ్చాం. కానీ ఇప్పుడు సమీపస్తులుగా చేయబడుతూ వచ్చాం. ఇప్పుడు మనకేముందండి? దేవునితో సమాధానం. యేసు ప్రభువారు మరణించడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన మరణములో పాలు పంపులు పొందే ఆయన మరణంలో నుండి జీవంలోనికి వచ్చినటువంటి మనం ఇప్పుడు ఏమై ఉన్నామండి? మరణంలో నుండి జీవంలోనికి వచ్చిన మనము ఏమై ఉన్నాం? దేవునితో సమాధానం కలిగి ఉంటున్నాం. ఒకప్పుడు లేదు. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి మనకి శత్రుత్వం ఉంది, విరోధం ఉంది. దేవుడు ఒకటంటే మనం ఇంకోటి చేస్తాం. దేవుడు ఒక మార్గంలో వెళ్ళమంటే మనం ఇంకో మార్గంలో వెళ్తాం. ఆయన ఒక పని చేయమంటే మనం ఇంకో పని చేస్తాం. దేవునికి మనకు సమాధానమే లేదు. కానీ ఇప్పుడు దేవునితో మనకేముంది? సమాధానం ఉంది. కాబట్టి ఇట్టి సమాధానం దేవుడు మనకిచ్చాడు. ప్రభా, తండ్రిని ఆరాధించాలి, కనపరచాలి. అయ్యా, నీ కుమారుని మరణం ద్వారా, నీ కుమారుడు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా, ఆయన కలువరిశిల యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ప్రభా, నా జీవితంలో నిజంగా చెప్పాలంటే ఎలాంటి జీవితమో మారిపోయింది. ఇప్పుడు చూడగా ఒకప్పుడు దేవునితో సమాధానం లేనివాడిని, ఇప్పుడు నీతో సమాధానం నాకు ఇచ్చావు. ఇప్పుడు నీతో పాటు సమాధానం కలిగి ఉండేవాడిగా నన్ను సిద్ధపరిచేవు ప్రభు అని ప్రభువుని మనం ఆరాధించేవారుగా ఉండాలి. ఆ యేసు ప్రభు వారు మరణించడం ద్వారా మనకు దేవునితో సమాధానం. మూడో విషయం రండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం చదవండి అన్న. కానీ చాలండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది. 3 కానీ మొట్టమొదటిగా క్రీస్తు యేసు యొక్క మరణము ద్వారా మనకు కలిగినది ఏంటంటే, మొదటిగా ఏం కలిగింది? మొట్టమొదటిగా మంచి జీవితం కలిగి ఉండం. 2 దేవునితో సమాధానం ఉంది. 3వదిగా చూసినట్లయితే తండ్రి అంటాడు కదా యేసుప్రభు వారు, పరిశుద్ధుడైన తండ్రి నీవు నేను ఏకమై ఉండలాగన వారును ఏకమై ఉండునట్లు. ఒక మాటలో చెప్పాలంటే ఒకరిలో ఒకరు ఏకమైపోయాం.
క్రీస్తులో కూడా ఏకమైన అనుభవం ఉంది. దేవునితో ఏకమైపోయాం, దేవునిలోనే ఏకమై ఉన్నాం. దేవుడు మనల్ని ఏం చేశాడు? యేసు ప్రభువారి మరణం ద్వారా తనలో ఏకం చేసుకుంటూ వచ్చాడు. యేసు ప్రభువారి యొక్క శిలువ కార్యం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, యేసు ప్రభువారు కలువరి శిలువలో చేసిన త్యాగమును బట్టి దేవుడు మనల్ని తనలో ఐక్యం చేసుకుంటూ వచ్చాడు, తనలో కలిపేసుకుంటూ వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే, మనం చూస్తే దేవుడేమో పరిశుద్ధుడు, మనం చూస్తేనేమో పాపాత్ముడే. సో దేవునిలోకి మనం వెళ్ళినా మన పాపమే బయటకు కనపడిద్ది. ఎంత వెళ్ళినా చూడండి, ఎంత తెల్లని వస్త్రాన్ని కట్టుకున్నా దాని మీద మచ్చ ఉందంటే ఆ మచ్చ ఖచ్చితంగా కనపడిద్ది. మనం దేవునిలోకి వెళ్ళినా ఎంత వెళ్ళినా మనలో ఏదో మచ్చ ఉందో ఆ మచ్చ కనపడిద్ది. కానీ దేవుడు ఆ మచ్చలో కూడా కడిగేసేసి మనల్ని పరిశుద్ధపరిచి ఆయనలో మనల్ని ఐక్యం చేసుకున్నాడు, కలిపేసుకున్నాడు. ఒక మాటలో చెప్పనండి, ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే పాలల్లో నీళ్లు కలిపితే కనబడతాయా? చెప్పండి, కనబడతాయి లేదా? కనబడతాయి. ఎప్పుడు కనపడతాయి? పాలు తోడు పెట్టినప్పుడు, ఖచ్చితంగా తోడు వేసినప్పుడు ఏమైంది? నీళ్లు కొత్తాయి, పాలు పెరుగు అయితే. మీరు చూడండి కావాలంటే, పాలు పెరుగు పెట్టినప్పుడు ఏమైందంటే కొన్ని నీళ్లు బయటకు వస్తాయి. అంటే అర్థం ఏంటి? అవి నీళ్లు కలిపారని అర్థం. పాలుగా ఉంటుంది, పెరుగు అయింది. రెండింటిని విడగొట్టేది ఎక్కడంటే తోడేసినప్పుడే. అప్పుడు గడ్డ పెరుగు అయిందంటే, ఖచ్చితంగా పెరుగు అయిందంటే ఆ నీళ్ళు ఏవైతుంటే అవన్నీ నీళ్ళు కలిపినట్టు. దాంట్లో పెరిగేది ఉందో ఒరిజినల్ పెరుగు అది. పాలు నీళ్ళు కూడా ఏర్పరచవచ్చు. కానీ మనం చూసేటప్పుడు ఏంది? రెండింటిని వేరుపరచడం, ఏది వాసనో తెలియదు. నేనేమంటానంటే, అంటే దీన్ని తప్పుగా అర్థం చేసుకోవడం కాదు. మనం దేవునిలో కలిసిపోతే అవాస్తవికులమైన మనము, యోగ్యత లేని మనం ప్రభువులో నిమగ్నమైపోతాం. ఇప్పుడు పాలు వెళ్ళి నీళ్ళలో కలిసినాయి అనుకోండి, నీళ్ళలో కలదు, నీళ్ళు వచ్చి పాలులో కలుస్తాయి. ఇప్పుడు నీళ్ళు వచ్చి పాలులో కలిసిపోతే ఏమైంది? నీళ్ళేవో పాలు అయ్యో తెలీదు. అది మనం చూడండి, హోటల్కి వెళ్ళి అయ్యో గ్లాస్ పాలు ఇమ్మంటే ఏం చేస్తాడు? పాలు అని వేస్తాడు, దాంట్లో నీళ్ళు కూడా కలిసి ఉంటాయి. అంటే ఇక్కడ నేనేమంటానంటే, కలిసిపోయిన దాని గురించి దాని వివరణ వేరు. కానీ దేవుణ్ణి కలిసిపోవటం అన్నది అట్లా. ఇక కనబడం మనం లోకంలో, ఇక బయట కనబడం మనం ఎక్కడ ఉంటామండి? దేవుల్లోనే ఉంటాం. అందుకే మోషే ప్రత్యక్ష గుడారంలోకి దేవుని సన్నిధిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత మోషే ముఖం ఎలా ఉంది? ప్రకాశిస్తుంది. మోషే కనపడుతున్నాడా? ఆ తేజస్సు కనపడుతుందా? ఆ తేజస్సే కనపడుతుంది. అంటే అర్థం ఏంటండి? మన జీవితాల్లో మనం తండ్రిలో ఏకమైపోయింటే తండ్రే మనలో ఇతరులకు కనబడతాడు. సో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? తండ్రిలో కలిసిపోతున్నాం, తండ్రిలో ఏకమైపోతున్నాం. పరిశుద్ధుడైన తండ్రి నీవు నేను ఏకమైనలాగా అన్నాడు. అంటే యేసు ప్రభువారి తండ్రి ఏకమై ఉన్నప్పుడు యేసు ప్రభువారు మనల్ని ఏం చేశాడు? తనలో ఏకం చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఏమై ఉంటుంది? తండ్రి, కుమారుడు, మనం ఆయనలో ఏకమై ఉన్నాం. సో ఎంత గొప్ప ధన్యత ప్రభా. తండ్రి, నీ కుమారుని యొక్క మరణం ద్వారా నీలో నన్ను ఏకం చేసుకున్నావు. అందుని బట్టి నీకు స్తోత్రాలను ప్రభుని ఆరాధించాలి. ఇదన్నమాట అండి. 4వ విషయం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంది, రాతి హృదయాన్ని తీసేసి మాంస హృదయాన్ని ఇస్తా, నూతన స్వభావమును మిగస్తా. కాబట్టి ఇక్కడ 4వ విషయం ఏంటంటే నూతన స్వభావం. అంటే రిఫరెన్స్లు చెప్పి నేను చెప్పేస్తున్నాను, టైం లేదు. నూతన స్వభావం యేసుక్రీస్తు ప్రభువాని ఆయన మరణము ద్వారా మన జీవితాల్లోకి ఏమొచ్చిందండి? నూతన స్వభావం వచ్చేసింది. ఇప్పుడు యేసు ప్రభువారు చనిపోవటం ద్వారా మన జీవితంలో ఒక క్రొత్త స్వభావం మనలోకి వచ్చింది. ఒకప్పుడు మన స్వభావం ఏంటంటే అబద్ధం ఆడటం మన స్వభావం. చిన్నతనం నుండి అది అలవాటు, అది ఎవరు నేర్పవసరంలా. దొంగతనం చేయటం ఆ స్వభావం, బూతులు ఆడటం స్వభావం, ఇంకా అపవిత్రమైన జీవితం కలిగి ఉండటం స్వభావం. మన స్వభావం ఏంటంటే ఈ వాటర్ బాటిల్ ఉంది, నేను ఎవరినైనా బాబు మీరు తాగారంటే నేను తాగలేదు అంకులు అంటారు. ఒకవేళ దప్పకేసి తాగినా ఏమంటారు? నేను తాగలేదు అంటారు. అది మన స్వభావం. కానీ ఇప్పుడు చూడగా యేసు ప్రభువారి యొక్క సిలువ కార్యం మన జీవితాల్లో జరగడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్రీస్తు యేసు యొక్క మరణం ద్వారా మన జీవితాల్లోకి సంప్రాప్తించబడింది ఏంటంటే, జరిగిన మన జీవితాలు కలిగినవి ఏంటంటే నూతన స్వభావం మనకు వచ్చేసింది. ఇప్పుడు అబద్ధం ఆడటం ఇష్టం ఉండదు. ఒకవేళ తాగితే నేను తాగానని ఒప్పుకుంటాం. అంటే ఈ నూతన స్వభావం మనకు వచ్చేసింది. ఒక నూతన స్వభావం, నూతన అనుభవం మన జీవితాల్లోకి యేసు ప్రభువారు చనిపోవడం ద్వారా తీసుకురాబడుతూ వచ్చింది. క్రీస్తు యేసు యొక్క మరణము ద్వారా మన జీవితంలో కలిగిన 4వ మాట కదండి, 4వదిగా నూతన స్వభావం. ఇప్పుడు అబద్ధం ఆడటం ఇష్టపడడం, ఇప్పుడు మోసం చేయటం ఇష్టపడడం, ఇప్పుడు బూతులు ఆడటం ఇష్టపడడం. ఇంక ఇప్పుడు ఆడుతున్నామంటే ఇక దేవుని స్వభావం లేనట్టే. బూతులు ఆడుతున్నామంటే అంటే అర్థం ఏంటండి? నూతన జీవితం. ఇక పాతది గతించింది, ఇదిగో సమస్తము క్రొత్తమైనంటే నూతన జీవితం. సో ఇటు నూతన అనుభవంలోకి దేవుడు మనం తీసుకొచ్చాడు. ఇదెన్నో మాట అండి, ఇదెన్నో మాట. 5వ విషయాన్ని చూద్దానండి. 5వ మాట అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. త్వరగా చదవండి. చాలు అక్క. ఒక్క శరీరముగా అనేకులమైన మనం ఒక్క శరీరముగా చేయబడుతున్నాం. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట అండి ఇది. 5వదిగా చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా మన జీవితంలో కలిగింది ఏంటంటే 5వ మాట కదా. 5వదిగా ఒక్క శరీరంగా మనం చేయబడుతున్నాం. ఎలా చేయబడుతున్నాం అండి? ఒకటే శరీరముగా. ఇప్పటి వరకు మనం ఏంటి? విడివిడిగా ఉన్నాం. విడివిడిగా ఉన్నటువంటి వారం ఈ మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ కార్యం ద్వారా ఏం చేయబడుతున్నాం అంటే ఒక్క శరీరంగా చేయబడుతున్నాం. మీకు తెలుసా, ఇప్పుడు ఇక్కడ మనం అనేకమైన అవయవాలుగా ఉన్నాము, కానీ ఒకే శరీరంగా ఉన్నాం. మనం ఒకే శరీరంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఒక్క శరీరంగా మనం చేయబడుతున్నాం. ఎన్ని శరీరాలండి? ఒకే శరీరంగా చేయబడుతున్నాం. శరీరం విడివిడి 2-3 శరీరాలు కాదు, ఒకటే శరీరం. అందుకే ఒకటే రొట్టె, ఒకే శరీరంలో మనం పాల్గొంటున్నాం. ఎంత గొప్ప ధన్యత ప్రియుడా! ఈ గొప్ప ధన్యతలోకి ప్రభు తెచ్చాడు. క్రీస్తు యేసు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మన జీవితంలో కలిగిన 5వ విషయం ఏంటంటే ఒక్క శరీరంగా మనం చేయబడుతున్నాం. ఒకప్పుడు ఎలాంటి జీవితం కలిగి ఉండా, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండా, ఒకప్పుడు విడివిడిగా ఉండా, ఇప్పుడు ఏం చేయబడ్డాం? ఏకం చేయబడి ఒక్క శరీరంగా ఉండాం. దాన్ని బట్టి ప్రభుని ఆరాధించాలి. ఇది 5వ మాట. 6వ విషయం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన 3:12 కొత్త పేరు నీకు ఇస్తాను అంటున్నాడు. కాబట్టి క్రీస్తు యేసు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మనకు కలిగినవి ఏంటంటే కొత్త పేరు. ఏం పేరండి? క్రొత్త పేరు. ఇప్పుడు చూడండి, బాప్తిసం తీసుకోగానే ఎవరైనా ఏమైనా పేర్లు ఉంటే మార్చండి అయ్యా మా పేర్లు అంటారు. యేసు ప్రభు వారు కొత్త పేరు ఇస్తున్నాడు మనకి. ఏంటండి? క్రొత్త పేరు. అది పొందిన వాడికి తప్పక మరొకడికి తెలియదు. అంత రహస్యంగా మర్మంగా దాచి ఇస్తున్నాడు ఆయన ఒక గొప్ప పేరు మనకి. కాబట్టి క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క మరణ భూస్థాపన ద్వారా మన జీవితాల్లో కొత్త పేరును మనం పొందుకుంటున్నాం. అది పొందిన వాడికి తప్ప మరొకటి తెలియదు. అంత గొప్ప రహస్యంతో దాచబడిన విధానంలో ప్రభు దగ్గర నుంచి ఒక క్రొత్త పేరును మనం పొందుకుంటున్నాం. ఈ కొత్త పేరు ప్రభువే మనకిస్తున్నాడు. దేవుడు మనకంటూ ఒక గొప్ప పేరు పెడుతున్నాడంటే ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. చూడండి, యేసు ప్రభు వారి పేరు పెట్టాడు దేవుడు ఎక్కడ పెట్టింది? పుట్టబోవు శిశువుకి యేసు అని పేరు పెట్టాలి, పెట్టారు. ఇప్పుడు యేసు ప్రభు వారి పేరు ఎంత ఘనమైనదిగా ఉంది చూడండి. మనకు కూడా ఒక పేరు పెడుతున్నాడు. అది పొందిన వాడికి తప్ప మరో తెలీదు. ఆ పేరు ఎలా ఉంటుందంటే ఒక ఘనమైనదిగా ఉంచబడుతూ వస్తుంది. అంత ఘనమైన పేరుని, ఆ కొత్త పేరుని ప్రభు మనకి ఇస్తున్నందుకు ఆరాధించాలి ఆయన మరణం ద్వారా. ఇది 6. 7వ విషయాన్ని చూద్దారండి. ఇక్కడ 7వ మాట చూసినట్టు ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో రాయబడుతూ వచ్చింది, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలంలో మీరును ఉండలాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మీ హృదయం కలవరపడనీయకుడు అంటున్నాడు. కాబట్టి నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచేదని అంటున్నాడు. కాబట్టి ఆయన మరణం, క్రీస్తు యేసు యొక్క మరణము ద్వారా మన జీవితాలకు సంప్రాప్తి అవుతున్న 7వది ఏంటంటే పరలోకంలో మనకంటూ ఒక స్థలం ఇవ్వబడుతుంది. పరలోకంలో ఉండే స్థలాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణము ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మనం పరలోక రాజ్యంలో ఏం పొందుకుంటున్నామండి? ఒక బహుమానం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచింది, నా తండ్రి అంటే అనేక నివాస స్థలములు కలవన్నాడు. ఆ గొప్ప మనం నివసించడం కొరకై పరలోక రాజ్యంలో ఒక గొప్ప స్థలాన్ని ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆ స్థలాన్ని మనం పొందుకోబోతున్నాం. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు స్థలాలు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇంతకుముందు తీసుకున్నావు కదా అని ఇప్పుడు పెట్టుకుంటే రిజెక్ట్ చేయొచ్చు. పోనీ ఇక్కడ ఉన్న స్థలాల కొరకు కొట్లాట్లు, గొడవలు జరగవచ్చు. కానీ పరలోకంలో ప్రభు ఇచ్చే స్థలం కాడ కొట్లాట్లు, గొడవలు ఉండవు. నీ విశ్వాస క్రైస్తవ జీవిత పరిమాణాన్ని బట్టి బహుమానం ఉంటుంది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, పరలోకములో దేవుడు నీకు స్థలం ఇవ్వబోతున్నాడు. దీనికి కారణం ఏంటంటే యేసు ప్రభువారే. ఆయన భూమి మీదకి వచ్చి మన కొరకే తగ్గించుకుని రిక్తుడిగా చేయబడి కలువరిశిల్లో చనిపోయి తిరిగి లేవటం ద్వారా ఇప్పుడు పరలోకంలో ఏమవుతుందండి? మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఒకరోజు వస్తాడు, మన కొరకు సిద్ధపరిచిన స్థలాన్ని మనకి ఇస్తాడు, మనల్ని తీసుకెళ్ళి. అంత గొప్ప స్థలం పరలోకంలోనే మనకు ఒక స్థలాన్ని ప్రభు ఇచ్చినందుకు, ఇచ్చాడని నమ్మలేక ఆ గొప్ప స్థలాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకై ఆ స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆ స్థలం మనకి ఇచ్చాడని విశ్వాసంతో మనం ప్రభుని ఆరాధించేవారు ఉండాలి. 7 అనుభవం కలిగిన వారమై ప్రభుని ఆరాధించినట్లు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్.
సమయంలో బైబిల్ పల్లవి మాత్రమే పాడదాం. విషయం ఏంటంటే ఎక్కువ సమయం లేదు కాబట్టి మొదట బాప్తిసం తీసుకున్నవారు ఆరాధన చేస్తారు. అటు తర్వాత మిగతా వారికి క్లుప్తంగా కొంత సమయం మాత్రమే, సమయం లేదు కాబట్టి సమయం ఇస్తాం. హలో, దయచేసి బ్యాప్టిజం